ఇంటోళ్ళు చెప్పారు, వెనకింటోళ్ళు చెప్పారు, ఎదురింటోళ్ళు చెప్పారు, అంతేగా. మీరు ఏదైనా చూసారా? ఏం చూసారు? ఆల్రెడీ ఒక జగ రూమ్ తీసుకొని ఉన్నది. ఆ పోరాడు ఇల్లుకి తెలుసున్నాడు. ఆడికి పట్టుకొని వస్తే మొత్తం డీటెయిల్ అవన్నీ కదలదు. మీరు ఏం చూసారు చెప్పండి. తిరిగేది ఎక్కడ తిరిగింది ఉన్నది, ఎక్కడ రూమ్ తీసుకొని ఉంది? మన నాచారం ఉంది కదా మేడం, అక్కడ అంటే మల్లపూర్ ఉండని హోటల్ ఉంటది. శివ హోటల్ ఉంది మేడం. చూసా అని కళ్ళతో చూసినా మళ్ళా అనుకున్నా, సరే లేదు మనకేం చేసేదండి. అట్లా అనుకుంటారు. నిజంగా మొగుడు నిజంగా పెళ్ళాం మీద ఇష్టం ఉన్న మొగుడు అయితే అలా నిజంగా పెళ్ళాన్ని తప్పితే అక్కడే జుత్తు పట్టుకొని లాక్కొచ్చి రోడ్డు మీద పడేసి 10 మందిలో చెప్పి ఇట్లా చేసిందని డివోర్స్ చేసి పడేయాలి. అది పద్ధతి. మీరు మరి పరువు పోయినప్పుడు మనసులోనే పెట్టుకుని ఎందుకు బయట చెప్తున్నారు? ఎందుకు వదిలేశారు పరువు పోద్దని? ఇప్పుడు నేను చెప్పలేకుంటే నాకు తెలియకుంటే ఈ మాట చెప్పకుంటే అందుకని మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పలేదు. ఆవిడ చాలా జాగ్రత్తగా పూల్లో పెట్టి చూసుకున్నారు. మీకు అనుమానం వచ్చినా కూడా చెప్పిన నేను కళ్ళతో చూస్తున్నా జర కంట్రోల్ చేసుకోవాలి. నేనైతే చెప్పిన మళ్ళీ ఇంత తప్ప ఎవరు చెప్పలేదు. సరే నేనేమంటున్నానంటే, సరే మీకు పద్ధతి ఆవిడ పద్ధతి నచ్చలా, ఆవిడ తప్పు చేసిందని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు పద్ధతిగా ఆవిడకి విడాకులు ఇచ్చి కదా ఇంకో పెళ్లి చేసుకోవాలి. మరి ఎందుకు అలా చేయలేదు? ఆవిడ దొరకాల్సిన అవసరం ఉంది మీరు ఆవిడకి విడాకులు ఇవ్వడానికి. ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు, మళ్ళీ కూడా వచ్చింది కదా ఆవిడ మీ దగ్గరికి. మరి వచ్చినప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? అది తప్పు కదా. ఇద్దరు పెళ్ళాలను ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు అన్నా సరే అమ్మ నేను ఈ పద్ధతి నాకు నచ్చలేదు, నువ్వు నాకు కనబడకుండా వెళ్ళిపోయావు కాబట్టి చేశాను. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగోండి నేను ఇట్లా చేసుకున్నా, ఇలా తప్పు చేసా, నా పెళ్ళ నాకు వద్దు, నేను విడాకులు ఇచ్చేస్తాను, ఏదో సెటిల్మెంట్ చేసేసి అమ్మాయికి విడాకులు ఇచ్చేసి ఉండాలి కదా. ఈమె నాకు ఏం చెప్పింది, ఇప్పుడు మేము ఇద్దరు కలిసి ఉందాము, అందరు మంచిగా ఉందాము అని చెప్పింది. ఆమె కలిసి ఉందాము, మంచిగా ఉందామని చెప్తే మీరు ఎందుకు నమ్మారు అంటున్నా. మీరు చూసారు కదా ఆవిడ తప్పు చేయడం మీరు కళ్ళారా చూసారు కదా. కళ్ళారా చూసినప్పుడు ఏ మొగుడన్నా ఊరుకుంటాడా? మరి ఎందుకు మళ్ళీ ఎందుకు అదేంది నువ్వు చేసేసి నేను తప్పు జరిగిందంటే మేము నమ్మాలా? మరి పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు నోరు మూసుకొని పెళ్ళాను ఇంకో పెళ్లి చేసుకోకుండా నువ్వు పిల్లల గురించి అమ్మాయి గురించి ఎత్తుక్కుంటూ ఎలాగో ఒకలా పట్టుకొని నువ్వు తెచ్చి పెట్టుకొని ఉండాలి. అది ఒకటే తప్పు కాదు, మీరు తప్పులు చేస్తూనే ఉంటారు. ఇది తప్పు అయిపోయింది, ఏం చెయ్యాలి? ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా ఆవిడతో. నువ్వే అనేది కాదు, నువ్వు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావు అయ్యా? సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి నీకు పిల్లలు కావాలంటే. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, నా పెళ్ళం ఇట్లా దొరకలేదుగా, నా పిల్లలు కనబట్టలేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అవును మరి వెయిట్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్ళంతా నువ్వు బాగానే ఉన్నావు. వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఈ అమ్మాయి అనుమానం పడ్డా, ఈ అమ్మాయి ఇంకొకటితో తిరిగిందని చేసి ఇవన్నీ మాట్లాడక. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆడది మొగ్గుడిని వదిలేసి ఇంకొక ఎదటింటోని చూసి ఒరే నేను లవ్ చేస్తాను అన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ నీకు తెలీదా? అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.